బీట్ డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కంటే దేశం ప్రజలు ముఖ్యమనేలా బడ్జెట్ ఉందని వ్యాఖ్య. పెన్షన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచన. ఇక డీటెయిల్స్ చూసి రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగులకు జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను నెల నెలా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్న సీఎం చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. సంబేపల్లి మండలం మేటుకట్లలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కరువు అనే మాట వినబడకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఏఐ సాంకేతికత వినియోగంలో నైపుణ్యం సాధించాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన సాగిస్తే నేడు ప్రజల చేతుల్లోకి పాలన వచ్చిందని వాట్సాప్ గవర్నెన్స్ ను ఉద్దేశించి అన్నారు. ఈ రోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈ రోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఏరియా కంటే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ ఈరోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈరోజు ఒకే ఆలోచన నాకు. ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం. 80,000 కోట్ల రూపాయల అవసరం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు. కేంద్రాన్ని మెప్పిస్తాం. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని. తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు. ఎందుకంటున్నానంటే రాయచోటికి నీళ్లు తెస్తాం. శ్రీనివాసపురం పూర్తి అవుతుంది. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది. నీళ్లు తేవాలి. ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి. అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఎవరికీ నష్టం లేదు. సముద్రం లేకపోయే నీళ్లు, రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయచోటికి తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వ ఆలోచన. అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని, నీళ్లుంటే ఏమైనా చేస్తామని. ఆ నీళ్లను తెచ్చే విధానం చాలా ముఖ్యం. అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్రం బడ్జెట్ ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీకి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ అవసరాల కంటే దేశం ప్రజలు ముఖ్యమనే కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని గుర్తు చేశారు. 10 లక్షల విలువైన క్రెడిట్
క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని అన్నారు. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కంచుకచర్ల మండలంలోని పరిటాల, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు పంపిణీని ప్రారంభించి మొదటి రోజే జిల్లాలో 2,29,913 పెన్షన్లకు 98.20 కోట్లు పంపిణీని పూర్తి చేసేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తామని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులను సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యమని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 21 నుండి మార్చి 6వ తేదీ వరకు 14 రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహిస్తామన్నారు. ముక్కంటి ఆలయ మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను మంత్రులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఉత్సవాల్లో భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మహిళలకు జ్ఞాన ప్రసూనాంబిక అనుగ్రహ ప్రసాదంగా రవిక, గాజులు, పసుపు, కుంకుమను సారిగా ఇవ్వనున్నట్లు చెప్పారు. వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్ కేటాయించామన్నారు. పిల్లలు తప్పిపోతే సులభంగా గుర్తించేలా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం రోజున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబును ఆహ్వానించామన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బైపాస్ రోడ్డు నుండి తాత్కాలిక రోడ్డు నిర్మించేందుకు అనుమతించామని తెలిపారు. జనం లక్షలాది మంది వస్తారు. మూలా నక్షత్రం వస్తారు, విజయదశమి రోజు వస్తారు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తారు. వీవీఐ కింద తాకిడి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కనకదుర్గ అమ్మవారి యొక్క ఉత్సవం. ఆ ఉత్సవాలనే చాలా విజయవంతంగా మన ప్రభుత్వం నడిపింది. ఆ కీలకమైన అధికార యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది. కాబట్టి కాళహస్తీశ్వర స్వామి యొక్క ఉత్సవాల్ని ఇంకా వైభవంగా జరపగలమనేటువంటి విశ్వాసం నాకు. ఎప్పుడూ లేనటువంటిది, గతంలో కూడా ఎప్పుడు చేయనటువంటిది ఒక ప్రయత్నం చేసాం. నేను అదే ఇప్పుడు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా సజెస్ట్ చేశాను. మనకి దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాల్లో ప్రదేశాలను చూసుకొని, మనదే ఉంది, మన దేవస్థానం ఉందే, కాలేజీ ఉంది. ఆ కాలేజీ స్థలం అంతా మనం చదువు చేయించి పెడితే మేజర్ పెద్ద పెద్ద బస్సులు బయట నుంచి వచ్చేటువంటి యాత్రా స్పెషల్స్ అన్నీ అక్కడే పార్కింగ్ చేసుకుంటే మినీ బస్సెస్ని లోపలికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న టెంపో ట్రావెలర్ వ్యాన్స్ కానీ, లేదంటే మినీ బస్సెస్, స్కూల్ బస్సెస్, ఇటువంటివన్నింటినీ షటిల్ సర్వీస్ కింద, ఫ్రీ సర్వీస్ కింద ఆ ప్రాంతం నుంచి ఇక్కడ దాన్ని పెట్టుకున్నామంటే మీకు ట్రాఫిక్ జామ్ తగ్గేటువంటి అవకాశం. ఎందుకంటే మేము వీవీఐపీసీని కూడా ఒక 20 కార్లు కింద పెట్టాం కనకదుర్గం ఆలయంలో. కింది కొండ దగ్గర ఎంత పెద్ద వీవీఐపీ రాని అక్కడ ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి గారు తప్ప, వారితో వచ్చిన 4 కార్లు తప్ప మిగిలిన అందరూ కూడా కింద నుంచి పోలీస్ అరేంజ్ చేసిన కార్లోనే పైకి వచ్చేవారు. మేము కూడా అలాగే వెళ్ళాము. మళ్ళీ ఆ కార్లలో కిందకు వచ్చి మా కార్లు తీసుకున్నాం. అటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కు చైర్మన్ ను వెంటనే నియమించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విదేశాలలో చదివిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కు చైర్మన్ ను వెంటనే నియమించాలని, ఫార్మసీ కౌన్సిల్ కు తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య విద్యను చీకటిలోకి నెట్టివేస్తుందన్నారు. ఏపీఎంసీకు చైర్మన్ ను ఎందుకు నియమించలేకపోతున్నారని ప్రశ్నించారు. వైద్య విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు. ఫారిన్ వైద్య విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వైద్య కళాశాల
కళాశాలలు వద్దని చెప్పడం దుర్మార్గమన్నారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్కు చైర్మన్ను నియమించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 నెలలు గడుస్తూ ఉంది. 100 రోజుల పాలన సంబరాలు జరుపుకుంది. మరి వైద్య విద్యార్థుల జీవితాలను చీకటి రోజుల్లోకి నెట్టివేస్తూ ఉంది. అందువల్ల విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య విద్యకు సంబంధించినటువంటి ఏపీఎంసీకి చైర్మన్ను నియమించాలని చెప్పి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మేము పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం పెడచెవిన పడతా ఉంది. సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కు 7 నెలలు గడుస్తూ ఉన్నా మీరు చైర్మన్ పదవిని ఎందుకు నియమించలేక ఉన్నారు? అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్కు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నారు? 5,000 మంది విద్యార్థులు ఓ పక్కన దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ చేసుకున్నా ఎందుకు మీరు ఆ సమస్యను పరిష్కరించలేకపోతా ఉన్నారు? మరి ఫారెన్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, పర్మనెంట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? పైపెచ్చు ఇవాళ వైద్య శాఖ మంత్రి సుభిక్షంగా నడుస్తూ ఉందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. పడిలేచ కెరటం పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి రోజుకో ట్వీట్ ప్రకటిస్తూ ఉన్నాడు, విద్యార్థుల సమస్యలు మేము ఇన్స్టెంట్గా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి. ఎక్కడ ఏ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు? మెడికల్ విద్యకు సంబంధించి ఇన్స్టెంట్ సర్జరీ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మెడికల్ కౌన్సిల్కు చైర్మన్ నియమించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఫారెన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా నిద్ర వ్యవస్థలో ఉందో విద్యార్థులకు వెంటనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫారెన్లో గ్రాడ్యుయేట్ చేసి వచ్చారు. అలాంటి విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నీ ప్రభుత్వం దగ్గరికి చెప్పుల రియల్గా తిరగాల. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి ఒక చైర్మన్ని నియమించాలంటే మాసాలు తిప్పుకోవాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు, విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చినటువంటి పర్మిషన్ వచ్చినటువంటి మెడికల్ కళాశాలకు కూడా మీరు అనుమతులు లేవు, అవసరం లేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి పంపించారు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. దుర్మార్గంగా అయితే ప్రజల రక్త మాంసాల నుంచి కట్టేటువంటి డబ్బులతో ఇవాళ ప్రభుత్వం మెడికల్ కళాశాలలు కడతా అంటే వాటిని పబ్లిక్ ప్రైవేట్ దాని కింద మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అన్ని అంశాల్లో గుర్తుపెట్టుకొని మీరు విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దేశంలో అత్యధిక జనాభా ఉండి కూడా రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటం చేయాల్సి వస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు యలగాల నూకాలమ్మ స్పష్టం చేశారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, రాజ్యాధికారం పొందడం ద్వారానే బీసీల అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆల్ ఫ్యాక్టరీ సమీపంలోని వాల్మీకి భవన్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు యలగాల నూకాలమ్మ, సిటీ అధ్యక్షులు కలిసేటి లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించడం ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ప్రకటించాలని కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకుని జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రత్యేక కేటాయింపులు జరపాలని నిరవధిక పోరాటాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పట్నాల హరిబాబు, నవీరి మహేష్, లక్కోజు మోహన్ రావు, కిలాని కామేష్, కంబాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలి. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసుకొని మా జనాభా నిష్పత్తికి తగ్గట్టు బడ్జెట్ కేటాయించాలి. కుల గణన, బీసీల గణన జరగాలి. ఉద్యోగస్తులకి ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రమోషన్స్ లో బీసీలకు కూడా కావాలి అనే అంశాలపైన
నిరవధిక పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొన్ననే మరి మా ప్రస్తుత సీఎం గారు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో హామీలు ఇచ్చారో బీసీలను ఆదుకుంటామని దానిని ఖచ్చితంగా నిలబెడతాము, ఖచ్చితంగా బీసీలకు సహాయ సహకారాలు అందిస్తాము. ఒక చర్చ జరపడం జరిగినది. దాంట్లో గత ప్రభుత్వం 24%తో స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్స్ ఎలక్షన్స్ జరిపితే ఖచ్చితంగా 34% కొనసాగిస్తామని చెప్పడం, బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పడం, 37,000 బడ్జెట్ని కేటాయించి నిన్ననే మరి కులవృత్తులకు సంబంధించి బీసీ కార్పొరేషన్ తరఫున 800 కోట్ల చిల్లర అమౌంట్ రిలీజ్ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే ప్రతి జిల్లాకి బీసీ భవనాలను ఏర్పాటు చేస్తాం. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50% ఇస్తాం. మరి అట్లాగే మంత్రి పదవుల్లో కూడా 8 మందిని నియమించాం. అట్లాగే ఎంపీలను కూడా ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తాం అని చెప్పడం శుభసూచకం. వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేసేలా, సామర్థ్యం మేరకు వర్మీ కంపోస్టును తయారు చేసేలా సిబ్బందికి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశాలు ఇచ్చారు. పరిటాలలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తీరును, డ్రైన్లను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. తడి చెత్త, పొడి చెత్తను విడివిడిగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అరకు లోయలో నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవం 2వ రోజు అదిరిపోయింది. ఉత్సవం జరిగే డిగ్రీ కళాశాల మైదానం సందర్శకులతో కిటకిటలాడింది. ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు రకాల గిరిజన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. వీకెండ్ కావడంతో పర్యాటకులు, స్థానిక గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. ఫుడ్ స్టాల్స్ రద్దీగా ఉన్నాయి. మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు హ్యాండ్లూమ్స్, ఎంబ్రాయిడింగ్ స్టాల్స్ పర్యాటకులతో కిటకిటలాడాయి. బొర్రా గుహల వద్ద సైక్లింగ్ పోటీలను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. బొర్రా గుహల నుండి అరకులోయ వరకు ఈ పోటీలను నిర్వహించారు. అలాగే పద్మాపురం గార్డెన్స్ లో అరకు బొకేలను కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీఓ అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ ఆవిష్కరించారు. కలెక్టర్ గారితో పాటుగా మిగతా డిగ్నిటరీస్ అందరూ కూడా చాలా చక్కగా కొమ్ముపుర వేషధారణలో అద్భుతంగా ఉన్నారు. అలాగే సిద్ధపల్లి ట్రైబల్ డాన్స్ ని వీరు కూడా అద్భుతంగా చేస్తున్నారు. సో వీరి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. అభిషేక్ గారు ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేరు. సార్ wherever you are, please come. ఐటీడీఏ పాడేరు ఎక్కడున్నా కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ పై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పీపుల్స్ బడ్జెట్, సామాన్యులను ఆర్థికంగా ఎదిగేలా చేసే బడ్జెట్. ముఖ్యంగా 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరం. వ్యవసాయ రంగం, గ్రీన్ ఎనర్జీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఆయా రంగాలకు తోడ్పాటుగా నిలుస్తాయి. దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా చూపించే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఏపీకు తలమానికంగా నిలిచే పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్కు చేసిన బడ్జెట్ కేటాయింపుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకంగా నిలుస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతో పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అధిక ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్. విజన్ 2047కి, వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన
అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి, అదేవిధంగా అమరావతికి, విశాఖ స్టీల్స్కి, ఇలా అనేక రంగాలకి, పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ట్యాక్సేషన్ విధానంలో కూడా మరి ఎవరికీ భారం కాకుండా చేసినటువంటి నిర్ణయాలని మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజకీయ అవసరాల కంటే దేశం ప్రజలు ముఖ్యమనేలా బడ్జెట్ ఉందని వ్యాఖ్య. పెన్షన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచన. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.